నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఇఫ్ 1, minus 2, 3 ఆర్ ది రూట్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 2x² ప్లస్ ఏఎక్స్ ప్లస్ 6 = 0 అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఈ వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక x³ మైనస్ 2x² ప్లస్ ఏఎక్స్ ప్లస్ 6 = 0 ఉంది. గివెన్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. ఇది థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే a0x³ ప్లస్ a1x² ప్లస్ a2x ప్లస్ a3 = 0 ఉంది. a0, a1, a2, a3 యొక్క వాల్యూస్ మొత్తం మనకి వచ్చేస్తాయి. మనకి గివెన్ కండిషన్లో ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ ఏదైతే రూట్స్ యొక్క వాల్యూస్ ఇచ్చాడు. గివెన్ దట్ రూట్స్ ఏమంటాడు 1, minus 2, 3 ఆర్ ది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అంటున్నాడు. ఇక మనకి రూట్స్లో అన్నోన్ వాల్యూ ఉంటే కనుక S1 అప్లై చేసినా S2 అప్లై చేసినా S3 అప్లై చేసినా వాల్యూ వస్తుంది. మనకు రూట్స్లో అన్ని వాల్యూస్ ఉన్నాయి. ఈక్వేషన్లో ఉండే వాల్యూ రావాలి అంటే కనుక A1 దగ్గర ఉండేటువంటి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే S1 కండిషన్ అప్లై చేయాలి. A2 దగ్గర ఉండే వాల్యూ రావాలంటే కనుక S2 కండిషన్ అప్లై చేయాలి. A3 దగ్గర ఉండే వాల్యూ రావాలంటే కనుక S3 కండిషన్ అప్లై చేయాలి. కాబట్టి A2 దగ్గర ఉండే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి S2 కండిషన్ అప్లై చేయాలి. మనకి S2 అంటే కనుక ఆల్ఫా బీటా గామా నుండి రూట్స్ అయితే కనుక S2 అంటే ఫార్ములా సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ వస్తుంది. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వస్తుంది. S2 అంటే ఫార్ములా A2/A0 ఉంటుంది. ఆల్ఫా ఇంటూ బీటా, ఇది ఆల్ఫా బీటా గామా అనుకుంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా అంటే -2 వస్తుంది, ప్లస్ బీటా ఇంటూ గామా అంటే కనుక -6 వస్తుంది, ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా అంటే 3 వస్తుంది. A2/A0 అంటే కనుక A2 యొక్క వాల్యూ ఏ ఉంది, A0 యొక్క వాల్యూ 1 ఉంది. -2, -6, -8, -8 + 3 అంటే కనుక -5 వస్తుంది. A/1 అంటే కనుక ఏ వస్తుంది. ఇక్కడ ఏ యొక్క వాల్యూ ఎంత వస్తుంది, -5 వస్తుంది. ఓకేనా, అది ప్రాబ్లం చేయడం. నెక్స్ట్ 6వ ప్రాబ్లం చూడండి. ఇది ఇంకా వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ 4x³ ప్లస్ 16x² మైనస్ 9x మైనస్ a = 0 ఈజ్ 9 దెన్ ఫైండ్ ఏ. గివెన్ ఈక్వేషన్ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వాల్యూ 9 అయితే కనుక ఏ వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక 4x³ ప్లస్ 16x² మైనస్ 9x మైనస్ a = 0 ఉంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక a0x³ ప్లస్ a1x² ప్లస్ a2x ప్లస్ a3 = 0 ఉంది. ఇక రూట్స్ ఇవ్వలేదు. రూట్స్ ఇస్తే కనుక గివెన్ దట్ అని రాసాం. రూట్స్ ఇవ్వలేదు కాబట్టి థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి. రూట్స్ ఇవ్వకపోతే కనుక ఆల్ఫా బీటా గామా అనుకుంటాం. లెట్ ఆల్ఫా బీటా గామా బి ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. ఆల్ఫా బీటా గామా బి ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. మనకి 3 రూట్స్ ఉంటే కనుక 3 కండిషన్స్ ఉంటాయి. S1 ఉంటుంది, S2 ఉంటుంది, S3 ఉంటుంది. S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్, S2 అంటే కనుక సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ వస్తుంది, S3 అంటే కనుక ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ వస్తుంది. రూట్స్ ఆల్ఫా బీటా గామా ఉన్నాయి కాబట్టి 3 రూట్స్ యొక్క ప్రొడక్ట్ అంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వస్తుంది. S3 అంటే ఫార్ములా మనకి -a3/a0 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు -a3 అంటే కనుక -a ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a అవుతుంది. a0 అంటే కనుక వాల్యూ 4 ఉంది కాబట్టి మనకి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది, a/4 ఉంది. గివెన్ కండిషన్లో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ యొక్క వాల్యూ ఎంత అంటాడు, 9 అంటున్నాడు. కాబట్టి గివెన్ దట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా యొక్క వాల్యూ 9 ఇచ్చాడు. మనకి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా యొక్క వాల్యూ చూస్తే కనుక a/4 వస్తుంది. కాబట్టి a/4 = 9 అయితే కనుక దేర్ఫోర్ a = 4 × 9 వస్తుంది. 4 × 9 అంటే కనుక 36 అవుతుంది. నెక్స్ట్ చూడండి, 7th ప్రాబ్లంలో 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూడండి. ఫైండ్ S1, S2, S3, S4 ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్. ఇందులో స్మాల్ 1 ఉంది, స్మాల్ 2 ఉంది. ఫస్ట్ కండిషన్ చూస్తే కనుక
x power 4 minus 16x cube plus 86x square minus 176x plus 105 equal to 0 ఉంది. ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్కి 4 రూట్స్ ఉంటాయి కనుక 4 కండిషన్స్ ఉంటాయి. అవి S1, S2, S3, S4. మనకి రూట్స్తో సంబంధం లేదు, ఓన్లీ S1, S2, S3, S4 వాల్యూస్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఇచ్చినటువంటి ఈక్వేషన్ని ఫోర్త్ డిగ్రీ తోటి స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక a0 x power 4 plus a1 x cube plus a2 x square plus a3 x plus a4 ఈక్వల్ టు 0 లాగా ఉంటుంది. ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్కి 4 రూట్స్ అంటే ఇంకా 4 కండిషన్స్ ఉంటాయి. S1 ఉంటుంది, S2 ఉంటుంది, S3 ఉంటుంది, S4 ఉంటుంది. S1 అంటే ఫార్ములా ఏంటి? -a1/a0. మనకి ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ చెప్పాం. S1 ఇక్కడ సఫిక్స్లో 1 ఉంది అంటే కనుక ఆడ్ ఉంది అంటే కనుక మైనస్ వస్తుంది. S1 ఉంది కాబట్టి a1 ఉంటుంది. అన్నిటికీ డినామినేటర్లో a0 మాత్రమే ఉంటుంది. S2 అంటే ఫార్ములా ఏంది? 2 అనేది ఈవెన్ కాబట్టి ప్లస్ వస్తుంది. S2 ఉంది కాబట్టి పైన a2 వస్తుంది, కింద అన్నిటికీ a0 ఉంటుంది. నెక్స్ట్ S3 అంటే కనుక 3 అనేది ఆడ్ కాబట్టి మైనస్ వస్తుంది. S3 ఉంది కాబట్టి a3 వస్తుంది, కింద అన్నిటికీ a0 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ S4 అంటే కనుక 4 ఈవెన్ కాబట్టి ప్లస్ వస్తుంది. S4 ఉంది కాబట్టి a4 వస్తుంది, అన్నిటికీ కింద a0 ఉంటుంది. ఇక్కడ S1, S2, S3, S4 యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. వీటన్నిటికి ఫార్ములాస్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక S1 అంటే -a1/a0, a1 యొక్క వాల్యూ -16, -16 + 16, a0 యొక్క వాల్యూ 1, 16/1 అంటే 16. ఇక్కడ S1 యొక్క వాల్యూ 16 వస్తుంది. అలా S2 యొక్క వాల్యూ చూస్తే కనుక a2/a0 వస్తుంది, 86/1 అంటే కనుక 86. నెక్స్ట్ S3 అంటే కనుక -176 + 176, a0 యొక్క వాల్యూ 1 కాబట్టి 176/1. S4 అంటే కనుక a4/a0, a4 యొక్క వాల్యూ 105, a0 యొక్క వాల్యూ 1, 105/1 అంటే కనుక 105 వస్తుంది. ఇది ఫస్ట్ కండిషన్. ఇలానే ఇంకొక ఈక్వేషన్ ఉంది, దానికి కూడా S1 వాల్యూ, S2 వాల్యూ, S3 వాల్యూ, S4 యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ ఈక్వేషన్ చూస్తే కనుక 8x power 4 -2x cube -27x square plus 6x plus 9 equal to 0 ఉంది. మనకి S1, S2, S3, S4 యొక్క వాల్యూస్ రావాలంటే కనుక a0, a1, a2, a3, a4 యొక్క వాల్యూస్ రావాలి. అవి రావాలి అంటే కనుక గివెన్ ఈక్వేషన్ ఫోర్త్ డిగ్రీ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక a0 నుంచి స్టార్ట్ చేయాలి. a0 x power 4 plus a1 x cube plus a2 x square plus a3 x plus a4 ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే మనకి a0, a1, a2, a3, a4 యొక్క వాల్యూస్ ఉంటాయి. ఇంకా S1 వాల్యూ, S2 వాల్యూ, S3, S4 యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. S1 అంటే ఫార్ములా -a1/a0, -a1 యొక్క వాల్యూ -2 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ +2 అవుతుంది. a0 యొక్క వాల్యూ 8 ఉంది, 2/8, 2 1s 2 4s క్యాన్సిల్ అయిపోతే కనుక S1 యొక్క వాల్యూ 1/4 వస్తుంది. ఇలా S2 అంటే కనుక a2/a0 వస్తుంది. a2 యొక్క వాల్యూ -27 ఉంది, a0 యొక్క వాల్యూ 8 కాబట్టి S2 యొక్క వాల్యూ -27/8. S3 అంటే కనుక ఫార్ములా -a3/a0 వస్తుంది. a3 యొక్క వాల్యూ 6 ఉంది, ముందు ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి -6/a0 యొక్క వాల్యూ 8 ఉంది. 2 3s 2 4s క్యాన్సిల్ అయిపోతే కనుక -3/4 వస్తుంది. నెక్స్ట్ S4 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక S4 అంటే ఫార్ములా a4/a0 వస్తుంది. a4 యొక్క వాల్యూ 9 ఉంది, a0 యొక్క వాల్యూ 8 ఉంది కాబట్టి S4 యొక్క వాల్యూ 9/8 వస్తుంది. కాబట్టి S1, S2, S3, S4 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక గివెన్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసి వాటి ఫార్ములాస్ రాసి సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి వాల్యూస్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. రోమన్ 2లో ఫస్ట్ వన్ 2 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు రిపీటెడ్ ప్రాబ్లం ఈ ఎక్సర్సైజ్లో. ఓకేనా? ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడండి. ఇఫ్ ఆల్ఫా కమా బీటా కమా 1 ఆర్ ది రూట్స్ ఆఫ్ x cube -2x square -5x plus 6 equal to 0 అయితే దెన్ ఫైండ్ ఆల్ఫా కమా బీటా. ఆల్రెడీ మనకి రోమన్ 1లో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ప్రాబ్లమ్స్ అని కనిపిస్తూ ఉంటాయి. ఇలా థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్లో ఒక రూట్ యొక్క వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేయడం మనకు కనిపిస్తూ ఉంటాయి. అది S1 అప్లై చేసిన వాల్యూ వస్తుంది. ఇచ్చినటువంటి 3 రూట్స్లో ఒక రూట్ వాల్యూ తెలుసు మనకి, రిమైన్ 2 రూట్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక x³ -2x² -5x
ప్లస్ 6 ఈక్వల్ టు 0 ఉంది. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. రూట్స్ ఇవ్వగానే మనకి కండిషన్స్ రాసుకోవాలి. A0, A1, A2, A3 యొక్క వాల్యూస్ కావాలి. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక A0 x³ ప్లస్ A1 x² ప్లస్ A2x ప్లస్ A3 ఈక్వల్ టు 0 లాగా ఉంటుంది. ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ ఇచ్చాడు కాబట్టి గివెన్ దట్ ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ ఏమంటున్నాడు, ఆల్ఫా కామా బీటా కామా 1 ఆర్ ఏంటివి రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటే 3 కండిషన్స్ ఉంటాయి. S1, S2, S3 వస్తుంది. ఇక్కడ S1 అంటే ఫార్ములా ఉంటుంది, S2 అంటే ఫార్ములా ఉంటుంది, S3 అన్న ఫార్ములా ఉంటుంది. S1 అంటే కనుక మనకి సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. S1 అంటే ఒక్కొక్క రూట్ని మాత్రమే సమ్ చేయాలి. రూట్స్ ఏమున్నాయి, ఆల్ఫా ఉంది, బీటా ఉంది, 1 ఉంది. S అంటే సమ్ కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 1 వస్తుంది. S1 అంటే ఫార్ములా మనకి -A1/A0 వస్తుంది. A1 యొక్క వాల్యూ -2 ఉంది, A0 యొక్క వాల్యూ 1 ఉంది. -2/1 అంటే కనుక 2 వస్తుంది. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 1 ఈక్వల్ టు కండిషన్ 2 వస్తుంది. S2 అంటే కనుక సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ వస్తుంది. మనకి ఆల్ఫా బీటా గామా 2 రూట్స్ అయితే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది. బీటా ఇంటూ గామా అంటే కనుక బీటా ఇంటూ 1 వస్తుంది. గామా ఇంటూ ఆల్ఫా అంటే కనుక 1 ఇంటూ ఆల్ఫా వస్తుంది. ఓకేనా. S2 అంటే ఫార్ములా ఏంది, A2/A0 వస్తుంది. A2 అంటే వాల్యూ -5 ఉంది, A0 యొక్క వాల్యూ 1 కాబట్టి -5/1 -5. S3 అంటే కనుక ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వాల్యూ 1, ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ 1 అంటే ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది. S3 అంటే కనుక ఫార్ములా -A3/A0 A3 యొక్క వాల్యూ 6 ఉంది, A0 యొక్క వాల్యూ 1 కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా యొక్క వాల్యూ -6. ఇక్కడ చూడండి S1 నుంచి S3 నుంచి మనం ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూస్తే కనుక సిన్స్ S1 యొక్క కండిషన్ ఏముంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 1 ఈక్వల్ టు 2 ఉంది. ఆ 1 రైట్ సైడ్ పోతే కనుక -1 వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 2 - 1 అంటే కనుక 1 అవుతుంది. దీన్ని సమ్ ఈక్వేషన్ నెంబర్ ఆల్రెడీ 1 అనుకున్నాం కాబట్టి 2 అనుకుంటున్నాం. ఇంకొక కండిషన్ ఏముంది, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు ఏముంది -6 ఉంది. మనకి ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ రావాలి అంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటాలో ఈక్వేషన్ ఉంది, ఆల్ఫా మైనస్ బీటాలో ఈక్వేషన్ ఉంటే కనుక అప్పుడు ఆ రెండింటిని సాల్వ్ చేస్తే ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వేషన్ రావాలి అంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ఇంటూ బీటా తెలిస్తే కనుక మనకి A ప్లస్ బి ఏ ఇంటూ బి తెలిస్తే కనుక A మైనస్ బి ఫైండ్ అవుట్ అంటే ఫార్ములా రాసుకోవచ్చు అంటే కనుక A మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A ప్లస్ బి హోల్ స్క్వేర్ -4AB ఫార్ములా నుంచి ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -4 ఆల్ఫా బీటా రాయొచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ 1 ఉంది, 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. -4 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ -6 ఉంది. -4 ఇంటూ -6 అంటే కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 6 24, 4 ప్లస్ 24 అంటే కనుక 25 అవుతుంది. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ 25 అయితే కనుక టేకింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేసి కనుక లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. రూట్ 25 అంటే కనుక 5 అవుతుంది. దీన్ని సమ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటే కనుక ఈ సెకండ్ ఈక్వేషన్ని థర్డ్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ వస్తుంది. మరి ఏ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయాలి, 2 and 3 ఈక్వేషన్ సాల్వ్ చేయాలి కాబట్టి సాల్వ్ ఈక్వేషన్స్ 2, 3. ఈక్వేషన్ నెంబర్ 2 చూస్తే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1 ఉంది. ఈక్వేషన్ నెంబర్ 3 చూస్తే కనుక ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 5 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక ప్లస్ బీటా మైనస్ బీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా వస్తుంది. 1 + 5 6 వస్తుంది. 2 ఆల్ఫా ఈక్వల్ టు 6 అయితే కనుక ఆల్ఫా ఈక్వల్ టు 2 1s 2 3s క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు 3 వస్తుంది. ఈ ఆల్ఫా వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసిన లేదా ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసిన మనకు కావాల్సిన బీటా వాల్యూ వస్తుంది. ఇంకా ఈజీగా ఉండాలంటే కనుక ఇక ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ యొక్క వాల్యూ సిన్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు -6లో ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకా ఈజీగా వస్తుంది. ఆల్ఫా యొక్క వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది కాబట్టి 3 ఇంటూ బీటా ఈక్వల్ టు -6, 3 1s 3 2s క్యాన్సిల్ అయిపోతే కనుక దేర్ఫోర్ బీటా ఈక్వల్ వాల్యూ ఎంత వస్తుంది, -2 వస్తుంది. దేర్ఫోర్ ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆల్ఫా వాల్యూ -3 వస్తుంది, బీటా యొక్క వాల్యూ -2 వస్తుంది. అవి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి.
if alpha comma beta comma gamma are the roots of x cube minus 2x square plus 3x minus 4 equal to 0, then find sigma alpha square beta square and sigma alpha beta into alpha plus beta యొక్క వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక x cube minus 2x square plus 3x minus 4 equal to 0 ఉంది. దీన్ని సమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక a0 x cube ప్లస్ a1 x స్క్వేర్ ప్లస్ a2 x ప్లస్ a3 ఈక్వల్ టు 0 లాగా ఉంటుంది. మనకి గివెన్ కండిషన్లో ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ వాడే ఇచ్చాడు. గివెన్ దట్ ఏమంటున్నాడు రూట్స్ ఆల్ఫా కమా బీటా కమా గామా ఏంటివి రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ అంటే కనుక 3 కండిషన్స్ వస్తాయి. S1 S2 S3 వస్తుంది. S1 అంటే కనుక సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా గామా ఉన్నాయి కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా S1 అంటే ఫార్ములా మనకి -a1/8. నేను ఇంక ఇప్పటి నుంచి ఫార్ములాస్ రాయట్లా, అందరి ఫార్ములాస్ తెలుసు కదా. S1 అంటే కనుక -a1/a0. a1 యొక్క వాల్యూ -2 ఉంది, a0 యొక్క వాల్యూ 1 ఉంది. -2/1 అంటే కనుక 2 వస్తుంది. నెక్స్ట్ S2 అంటే కనుక సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ వస్తుంది. ఇక్కడ 3 రూట్స్ వచ్చినప్పుడు సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ అంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా. S2 అంటే ఫార్ములా a2/a0 వస్తుంది. a2 యొక్క వాల్యూ 3 ఉంది, a0 యొక్క వాల్యూ 1 ఉంది. 3/1 అంటే 3 వస్తుంది. S3 అంటే కనుక ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ వస్తుంది. ఆల్ఫా బీటా గామా ఉన్నాయి కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వస్తుంది. S3 అంటే ఫార్ములా -a3/a0 వస్తుంది. a3 యొక్క వాల్యూ -4 ఉంది, a0 యొక్క వాల్యూ 1 ఉంది. -4/1 అంటే కనుక 4 అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఉంది. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఉంది. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఉంది. ఇప్పుడు ఈ వాల్యూస్ని యూజ్ చేసుకుని ఫస్ట్ 2 కండిషన్స్ యొక్క వాల్యూస్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇందులో ఫస్ట్ కండిషన్ ఏం కనిపిస్తుంది మనకి సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో జాగ్రత్తగా వినండి. ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ని వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాయొచ్చు అంటే కనుక ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు సిగ్మా తీసేస్తే కనుక సమ్ ఆఫ్ టర్మ్స్ వస్తాయి. సమ్ ఆఫ్ ఎన్ని టర్మ్స్ వస్తాయి? సిగ్మా ఎలిమినేట్ చేస్తాయి. సమ్ ఆఫ్ 3 టర్మ్స్ వస్తాయి. ఫస్ట్ టర్మ్ యొక్క వాల్యూ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఎన్ని రూట్స్ ఉన్నాయి మనకి? 3 రూట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి సిగ్మా ఎలిమినేట్ చేస్తే కనుక సమ్ ఆఫ్ 3 టర్మ్స్ వస్తాయి. ఓకేనా. ఇక్కడ సిగ్మా పక్కన ఏముంది? ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ టర్మ్ యొక్క వాల్యూ ఉంది. సిగ్మా తీసేసాం కాబట్టి తర్వాత గుర్తు ఏం రాయాలి? ప్లస్ రాయాలి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ యొక్క వాల్యూ ఎలా రాయాలంటే కనుక ఆల్ఫా తర్వాత బీటా వస్తుంది, బీటా తర్వాత గామా వస్తుంది. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వస్తుంది. సెకండ్ టర్మ్ యొక్క వాల్యూ ఏమవుతుందంటే కనుక బీటా గామా హోల్ స్క్వేర్. సిగ్మా తీసేసాం కాబట్టి ప్లస్ వస్తుంది. బీటా తర్వాత గామా వస్తుంది. గామా తర్వాత ఏ వాల్యూ వస్తుంది? ముందుకు వెళ్ళిపోతే కనుక ఆల్ఫా వస్తుంది కాబట్టి నెక్స్ట్ వాల్యూ గామా ఆల్ఫా హోల్ స్క్వేర్. దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీని వాల్యూ S1లో కనపడట్లేదు, S2లో కనపడట్లేదు, S3లో కనపడట్లేదు. నేను ఇంట్రడక్షన్లో ఫార్ములా చెప్పాం. దీని A, దీని B, దీని C అనుకుంటే కనుక a² ప్లస్ b² ప్లస్ c² లాగా ఉంది. దీనిలాగా ఉంది. a² ప్రస్తుతానికి ఫార్ములా రాసిన తర్వాత నుంచి రాయను, జాగ్రత్తగా చూడండి. ఇది a² ప్లస్ b² ప్లస్ c² లాగా ఉంది. a² ప్లస్ b² ప్లస్ c² అంటే ఫార్ములా దేనికి ఈక్వల్ అవుతుందంటే కనుక a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ -2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ caకి ఫార్ములాకి ఈక్వల్ అవుతుంది. ఒకటి a దగ్గర వాల్యూ ఆల్ఫా బీటా ఉంది, b దగ్గర వాల్యూ బీటా గామా ఉంది, c దగ్గర వాల్యూ గామా ఆల్ఫా. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక a అంటే ఆల్ఫా ఇంటూ బీటా, b అంటే బీటా ఇంటూ గామా, సి అంటే గామా ఇంటూ ఆల్ఫా. స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే కనుక ఏ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ బి అంటే కనుక బీటా ఇంటూ గామా ప్లస్ బి ఇంటూ సి అంటే కనుక బి దగ్గర వాల్యూ బీటా గామా ఉంది, సి దగ్గర వాల్యూ గామా ఆల్ఫా ఉంది, ప్లస్ సి ఇంటూ ఏ అంటే కనుక గామా ఆల్ఫా ఇంటూ ఏ యొక్క వాల్యూ ఆల్ఫా బీటా ఉంది. ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా యొక్క వాల్యూ మన దగ్గర వాల్యూ ఉంది. ఎంత ఉంది వాల్యూ? 3 ఉంది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ అయినా రాసుకోవచ్చు 3² మైనస్
2 ఇంటూ దీని యొక్క వాల్యూ ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఉంది, ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఉంది, ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఉంది. ఇక్కడ ప్రతి టర్మ్లో ఏది కామన్గా ఉంది? ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా కామన్గా ఉంది కాబట్టి -2 ఇంటూ ఆల్ఫా బీటా గామాని కామన్ తీసి కనుక ఫస్ట్ టర్మ్లో ఏం మిగులుతుంది? ఒక బీటా మిగులుతుంది, తర్వాత గుర్తు ప్లస్ ఉంది, ఇందులో గామా మిగులుతుంది, తర్వాత టర్మ్లో ఆల్ఫా మిగులుతుంది. 3 స్క్వేర్ అంటే కనుక 9 -2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా యొక్క వాల్యూ ఇంటూ 4 ఉంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ 2 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 9 - 2 ఇంటూ 4 8, 8 ఇంటూ 2 16, 9 - 16 అంటే కనుక -7 వస్తుంది. ఇక్కడ సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ యొక్క వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది, -7కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఇలానే సెకండ్ కండిషన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ కండిషన్ ఏం కనిపిస్తుంది మనకి? సిగ్మా ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి, ఓకేనా? దీన్ని సిగ్మా ఎలిమినేట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు, సిగ్మా ఎలిమినేట్ చేయకుండా సింప్లిఫై చేయొచ్చు. సిగ్మా ఎలిమినేట్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక సిగ్మా పక్కన వాల్యూ ఏదైతే ఉందో అది మొత్తం ఫస్ట్ టర్మ్ అవుతుంది. ఇక్కడ ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఫస్ట్ టర్మ్, సిగ్మా తీసేసాం కూడా గుర్తేమొస్తుంది? ప్లస్ వస్తుంది. సెకండ్ టర్మ్ చూస్తే కనుక ఆల్ఫా తర్వాత బీటా, బీటా తర్వాత గామా కాబట్టి సెకండ్ టర్మ్ యొక్క వాల్యూ బీటా గామా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా. నెక్స్ట్ తర్వాత గుర్తేమొస్తుంది? ప్లస్. నెక్స్ట్ థర్డ్ టర్మ్ చూస్తే కనుక బీటా తర్వాత గామా, గామా తర్వాత ఆల్ఫా కాబట్టి గామా ఆల్ఫా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా. దాన్ని సింప్లిఫై చేసే వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని అంతే ఉంచి సింప్లిఫై చేయాలంటే కనుక కష్టంలే, కానీ దీన్ని ఎలా చేంజ్ చేయాలో చూడండి. ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. మన దగ్గర ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ లేదు. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ 2 ఉంది. దీని నుంచి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ రావాలంటే కనుక గామా రైట్ సైడ్ పోతే కనుక మైనస్ గామా వస్తుంది. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 2 మైనస్ గామాకి ఈక్వల్ అవుతుంది, ప్లస్ బీటా గామా ఇంటూ మళ్ళీ ఇదే కండిషన్ నుంచి గామా ప్లస్ ఆల్ఫా రావాలంటే కనుక బీటా రైట్ సైడ్ వస్తే కనుక గామా ప్లస్ ఆల్ఫా యొక్క వాల్యూ ఎంత వస్తుంది? 2 మైనస్ ఎంత వస్తుంది? బీటా వస్తుంది, ప్లస్ గామా ఆల్ఫా యొక్క వాల్యూ కావాలి, గామా ఆల్ఫా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా యొక్క వాల్యూ రావాలంటే కనుక గామా ప్లస్ ఆల్ఫా యొక్క వాల్యూ రావాలంటే కనుక ఈసారి దేని వల్ల ఏమవుతుంది? గామా ప్లస్ ఆల్ఫా యొక్క వాల్యూ 2 మైనస్ బీటా వస్తుంది, 2 మైనస్ బీటా. ఇప్పుడు ఆల్ఫా బీటా లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. ఆల్ఫా బీటా ఇంటూ 2 అంటే 2 ఆల్ఫా బీటా, ఆల్ఫా బీటా ఇంటూ మైనస్ గామా అంటే కనుక మైనస్ ఆల్ఫా బీటా గామా, బీటా గామా ఇంటూ 2 అంటే కనుక 2 బీటా గామా. నెక్స్ట్ మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా, గామా ఆల్ఫా ఇంటూ 2 అంటే కనుక 2 గామా ఆల్ఫా, మైనస్ గామా ఆల్ఫా ఇంటూ బీటా అంటే కనుక మైనస్ ఆల్ఫా బీటా గామా. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఆల్ఫా బీటా ఉంది, ప్లస్ 2 బీటా గామా ఉంది, ప్లస్ 2 గామా ఆల్ఫా ఉంది. ఆ మూడిట్లోంచి 2ని కామన్ తీస్తే కనుక ఇక్కడ ఆల్ఫా బీటా ఉంటుంది, ఇక్కడ ప్లస్ బీటా గామా ఉంటుంది, ఇక్కడ గామా ఆల్ఫా ఉంటుంది. మైనస్ ఆల్ఫా బీటా గామా, మైనస్ ఆల్ఫా బీటా గామా, మైనస్ ఆల్ఫా బీటా గామా అంటే కనుక -3 ఆల్ఫా బీటా గామా వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా యొక్క వాల్యూ 3 ఉంది, -3 ఇంటూ ఆల్ఫా బీటా గామా యొక్క వాల్యూ 4 ఉంది. 2 ఇంటూ 3 అంటే కనుక 6, 3 ఇంటూ 4 అంటే కనుక 12, 6 మైనస్ 12 అంటే కనుక వాల్యూ -6కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. If alpha comma beta comma gamma are the roots of x cube plus px square plus qx plus are equal to 0, then find first condition sigma 1 by alpha square into beta square. Second condition beta square plus gamma square by beta into gamma plus gamma square plus alpha square by gamma into alpha plus alpha square plus beta square by alpha into beta. Third condition beta plus gamma minus 3 alpha into gamma plus alpha minus 3 beta into alpha plus beta minus 3 gamma. Fourth condition sigma alpha cube into beta cube యొక్క వాల్యూ, ఆ వాల్యూస్ అన్ని ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక ఏం కనిపిస్తుంది? ఎక్స్ క్యూబ్ ప్లస్ px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసిన థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ని a0 x క్యూబ్ ప్లస్ a1 x స్క్వేర్ ప్లస్
a2x ప్లస్ a3 ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తున్నాం. గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ వాడు ఇచ్చాడు కాబట్టి గివెన్ దట్ ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ ఏమంటున్నాడు ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ఏంటివి రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి, 3 కండిషన్స్ ఉంటాయి. S1 ఉంటుంది, S2 ఉంటుంది, S3 ఉంటుంది. S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. S1కి ఫార్ములా -a1/a0. a1 యొక్క వాల్యూ p ఉంది, a0 యొక్క వాల్యూ 1 ఉంది. -a1/a0 అంటే కనుక -p/1 అంటే -p వస్తుంది. నెక్స్ట్ S2 అంటే కనుక సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా వస్తుంది. S2 అంటే కనుక a2/a0 వస్తుంది, q/1 వస్తుంది అంటే q వస్తుంది. S3 అంటే కనుక సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వస్తుంది. S3 అంటే -a3/a0. a3 యొక్క వాల్యూ r ఉంది, a0 యొక్క వాల్యూ 1 ఉంది. -r/1 అంటే కనుక -r. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా యొక్క వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు వాడు ఫైండ్ అవుట్ చేయమని వాల్యూ చూసి కనుక ఫస్ట్ కండిషన్ దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సిగ్మా 1/α² ఇంటూ బీటా స్క్వేర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్ దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం. సిగ్మాని ఎలిమినేట్ చేసి కనుక సమ్ ఆఫ్ 3 టర్మ్స్ వస్తాయి. ఫస్ట్ టర్మ్ సిగ్మా పక్కన వాల్యూ ఏదైతే ఉందో అది మొత్తం ఫస్ట్ టర్మ్ యొక్క వాల్యూ వస్తుంది. 1/α² ఇంటూ బీటా స్క్వేర్ ఫస్ట్ టర్మ్ యొక్క వాల్యూ వస్తుంది. సిగ్మా తీసేసాం కాబట్టి ప్లస్ సెకండ్ టర్మ్ యొక్క వాల్యూ పైన 1 కాబట్టి 1 అంతే ఉంటుంది. ఆల్ఫా తర్వాత బీటా, బీటా తర్వాత గామా కాబట్టి బీటా స్క్వేర్ ఇంటూ గామా స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ టర్మ్ యొక్క వాల్యూ చూసి కనుక 1/γ² ఇంటూ ఆల్ఫా స్క్వేర్. ఈ వాల్యూ ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా డైరెక్ట్గా కనపడట్లేదు. కాబట్టి దీన్ని సింప్లిఫై చేసి వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని చూడంగానే ఏం అనిపిస్తుంది మొత్తానికి ఎల్సిఎం కట్టాలి. α² ఇంటూ బీటా స్క్వేర్, బీటా స్క్వేర్ ఇంటూ గామా స్క్వేర్, గామా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా స్క్వేర్కి ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే కనుక α² ఇంటూ బీటా స్క్వేర్ ఇంటూ గామా స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది. ఫస్ట్ టర్మ్లో α² ఇంటూ బీటా స్క్వేర్ ఉంది, ఇంకేం లేదు గామా స్క్వేర్ లేదు కాబట్టి గామా స్క్వేర్. సెకండ్ టర్మ్లో బీటా స్క్వేర్ ఇంటూ గామా స్క్వేర్ ఉంది, ఇంకేం లేదు ఆల్ఫా స్క్వేర్ లేదు. థర్డ్ టర్మ్లో గామా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ఉంది, బీటా స్క్వేర్ లేదు కాబట్టి పైన గామా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఉంది. పైన ఉండేదాన్ని ఆర్డర్లో రాస్తే కనుక α² ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ వస్తుంది. డినామినేటర్లో α² ఇంటూ బీటా స్క్వేర్ ఇంటూ గామా స్క్వేర్ ఉంది కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ తర్వాత పైన వాల్యూ కనిపించట్లేదు, కింద ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వాల్యూ ఉంది. పైన α² ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ యొక్క వాల్యూ తెలియదు కాబట్టి ఆల్ఫాని ఏ, బీటాని బి, గామాని సి అనుకుంటే అది a² ప్లస్ b² ప్లస్ c² లాగా ఉంది. a² ప్లస్ b² ప్లస్ c² ఈక్వల్ టు ఫార్ములా దీనికి ఈక్వల్ అవుతుంది a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ -2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ caకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ -2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca అంటే కనుక ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వస్తుంది. బై డినామినేటర్ వాల్యూ ఉంది ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా హోల్ స్క్వేర్. ఇప్పుడు వాల్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ -p, మైనస్ని స్క్వేర్ చేసి కనుక ప్లస్ అయిపోతుంది, p² వస్తుంది. -2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా యొక్క వాల్యూ q ఉంది. కింద డినామినేటర్లో ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా యొక్క వాల్యూ -r ఉంది. మైనస్ని స్క్వేర్ చేసి కనుక ప్లస్ అయిపోతుంది, ఆర్ని స్క్వేర్ చేసి కనుక r² వస్తుంది. అది ఫస్ట్ కండిషన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూస్తే కనుక సెకండ్ కండిషన్ ఏం కనిపిస్తుంది అక్కడ మనకి β² ప్లస్ గామా స్క్వేర్ బై బీటా ఇంటూ గామా. నెక్స్ట్ γ² ప్లస్ α² బై గామా ఇంటూ ఆల్ఫా. నెక్స్ట్ థర్డ్ టర్మ్ చూస్తే కనుక α² ప్లస్ β² బై ఆల్ఫా ఇంటూ బీటా యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్గా దీని వాల్యూ మనకి S1 S2 S3 ఏమైనా కనిపిస్తున్నాయా? ఏం కనపడట్లేదు కాబట్టి దీనిలోకి ఏం చేయాలి మొత్తానికి ఎల్సిఎం కట్టి సింప్లిఫై చేసి ఈ 3 ఫార్ములాస్ కనుక కనపడేట్టు మార్చుకుంటే కనుక వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మొత్తానికి ఎల్సిఎం చూస్తే కనుక బీటా ఇంటూ గామా, గామా ఇంటూ ఆల్ఫా, ఆల్ఫా
ఇంటూ బీటాకి ఎల్సిఎం ఎంత అవుతుంది ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఎల్సిఎం అవుతుంది. ఫస్ట్ టర్మ్లో బీటా ఇంటూ గామా ఉంది, ఆల్ఫా లేదు కాబట్టి ఫస్ట్ టర్మ్ నుండి పైన ఎంత మల్టిప్లై చేయాలి ఆల్ఫాతో మల్టిప్లై చేయాలి. కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అంటే కనుక ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా గామా స్క్వేర్. సెకండ్ టర్మ్లో గామా ఇంటూ ఆల్ఫా ఉంది, బీటా లేదు కాబట్టి బీటా తోటి మల్టిప్లై చేసి కనుక బీటా గామా స్క్వేర్ ఇంటూ బీటా ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. థర్డ్ టర్మ్లో ఆల్ఫా ఇంటూ బీటా ఉంది, గామా లేదు కాబట్టి గామాతో మల్టిప్లై చేసి కనుక గామా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ గామా ఇంటూ బీటా స్క్వేర్ ఉంది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ పైన చూడండి ఆల్ఫా ఇంటూ బీటా స్క్వేర్ ఉంది, బీటా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ఉంది. కాబట్టి ఈ ఆల్ఫా బీటా స్క్వేర్ బీటా ఆల్ఫా స్క్వేర్ రెండిట్లోంచి దేన్ని కామన్ తీయచ్చు ఆల్ఫా ఇంటూ బీటాని కామన్ తీస్తే కనుక ఫస్ట్ టర్మ్లో బీటా ఉంటుంది, ఇక్కడ ఆల్ఫా ఉంటుంది కాబట్టి ఏమొస్తుంది బీటా ప్లస్ ఆల్ఫా వస్తుంది. ఇక్కడ ఆల్ఫా గామా స్క్వేర్ ఉంది, గామా ఆల్ఫా స్క్వేర్ ఉంది. ఈ రెండిట్లోంచి ఆల్ఫా గామా లేదా గామా ఆల్ఫాని కామన్ తీస్తే కనుక ఇక్కడ గామా వస్తుంది, ఇక్కడ ఆల్ఫా వస్తుంది కాబట్టి గామా ప్లస్ ఆల్ఫా వస్తుంది. బీటా గామా స్క్వేర్ ఉంది, గామా బీటా స్క్వేర్ ఉంది. ఆ రెండిట్లోంచి బీటా గామాని కామన్ తీస్తే కనుక దాంట్లో గామా ఉంటుంది, దాంట్లో బీటా ఉంటుంది. హోల్ డివైడెడ్ బై డినామినేటర్లో ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఉంది, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా యొక్క వాల్యూ -r ఉంది. మొత్తానికి హోల్ డివైడెడ్ బై రాలంటే కష్టం లే, కానీ ఈ -rని ముందు రాసేసి కనుక 1/-r ఉంటుంది కాబట్టి -1/r ఆఫ్ రాద్దాం. ఓకేనా, కాబట్టి ఆల్ఫా బీటా ఇంటూ మనకి ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ లేదు కానీ సింప్లిఫై చేయాలి అంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -p ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా అంటే కనుక గామా రైట్ సైడ్ పోతే కనుక మైనస్ గామా వస్తుంది. బట్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్కువ ఎంత వస్తుంది -p మైనస్ గామా వస్తుంది ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ ఈసారి గామా ప్లస్ ఆల్ఫా రావాలంటే కనుక బీటా రైట్ సైడ్ పోతే కనుక -p మైనస్ బీటా వస్తుంది ప్లస్ బీటా గామా ఇంటూ గామా ప్లస్ బీటా రావాలంటే కనుక ఆల్ఫాని రైట్ సైడ్ పంపిస్తే కనుక -p మైనస్ ఆల్ఫా వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు -1/r ఇంటూ that is equal to -1/r ఆఫ్. ఇప్పుడు ఈ ఆల్ఫా బీటా లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. ఆల్ఫా బీటా ఇంటూ -p అంటే కనుక -p ఇంటూ ఆల్ఫా బీటా వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా బీటా ఇంటూ మైనస్ గామా అంటే కనుక మైనస్ ఆల్ఫా బీటా గామా వస్తుంది. నెక్స్ట్ గామా ఆల్ఫా లోపలికి వెళ్ళిపోతే కనుక -p ఇంటూ ఆల్ఫా బీటా -p ఇంటూ గామా ఆల్ఫా నెక్స్ట్ మైనస్ ఆల్ఫా బీటా గామా. ఈసారి బీటా గామా లోపలికి వెళ్ళిపోతే కనుక -p ఇంటూ బీటా గామా మైనస్ ఆల్ఫా బీటా గామా వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు -1/r ఇంటూ -p ఆల్ఫా బీటా -p గామా ఆల్ఫా -p బీటా గామా. ఆ మూడిట్లోంచి దేన్ని కామన్ తీయచ్చు -pని కామన్ తీస్తే కనుక మూడిట్లో మైనస్ని కామన్ తీస్తాం కాబట్టి అన్నిటి ముందు గుర్తు ప్లస్ వస్తుంది. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వస్తుంది. మైనస్ ఆల్ఫా బీటా గామా మైనస్ ఆల్ఫా బీటా గామా మైనస్ ఆల్ఫా బీటా గామా అంటే కనుక -3 ఆల్ఫా బీటా గామా వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు -1/r ఇంటూ -p ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా యొక్క వాల్యూ q ఉంది కాబట్టి -p ఇంటూ q వస్తుంది. -3 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వాల్యూ -r ఆల్రెడీ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ r వస్తుంది. ఈ మైనస్ లోపలికి వెళ్ళిపోతే కనుక రెండింటినీ మల్టిప్లై చేస్తుంది కాబట్టి 1/r ఇంటూ ఏమొస్తుంది PQ -3r అనేది సెకండ్ దాని యొక్క వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఇలా ఇంకేం కనుక్కోవాలి థర్డ్ కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూస్తే కనుక థర్డ్ బీట్ ఏమి ఇచ్చాడు మనకి దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బీటా ప్లస్ గామా -3 ఆల్ఫా ఇంటూ నెక్స్ట్ గామా ప్లస్ ఆల్ఫా -3 బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా -3 గామా యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తాన్ని మల్టిప్లై చేసి సింప్లిఫై చేయాలంటే కనుక కష్టంగా ఉంటుంది, కానీ దాన్ని ఎలా మార్చుకోవాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ -p ఉంది, దాని నుంచి బీటా ప్లస్ గామా అంటే కనుక ఈ ఆల్ఫా రైట్ సైడ్ పోతే కనుక మైనస్ ఆల్ఫా వస్తుంది. కాబట్టి బీటా ప్లస్ గామా అంటే రాసుకోవచ్చు -p మైనస్ ఆల్ఫా, పక్కన వాల్యూ ఇంకెంత ఉంది -3 ఆల్ఫా ఉంది. అలానే
S1 నుంచి గామా ప్లస్ ఆల్ఫా అంటే కనుక మైనస్ పి మైనస్ బీటా వస్తుంది. నెక్స్ట్ దాని పక్కనే మైనస్ 3 బీటా ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా అంటే కనుక మైనస్ పి మైనస్ గామా ఉంది. దాని పక్కనే మైనస్ 3 గామా ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ పి మైనస్ ఆల్ఫా మైనస్ 3 ఆల్ఫా అంటే కనుక మైనస్ 4 ఆల్ఫా మైనస్ పి మైనస్ బీటా మైనస్ 3 బీటా అంటే కనుక మైనస్ 4 బీటా ఇంటూ మైనస్ పి మైనస్ గామా మైనస్ 3 గామా అంటే కనుక మైనస్ 4 గామా. ఇందులో మైనస్ కామన్గా ఉంది, ఇందులో మైనస్ కామన్గా ఉంది, ఇందులో మైనస్ కామన్గా ఉంది. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే కనుక మూడిట్లోంచి మైనస్ని కామన్ తీస్తే కనుక ముందేమొస్తుంది మైనస్ వస్తుంది. ముందేమొస్తుంది మైనస్. ఈ రెండింటిలో మైనస్ని కామన్ తీసాం కాబట్టి పి ప్లస్ 4 ఆల్ఫా, ఈ రెండింటిలో మైనస్ని కామన్ తీసాం కాబట్టి పి ప్లస్ 4 బీటా, ఈ రెండింటిలో మైనస్ని కామన్ తీసాం కాబట్టి పి ప్లస్ 4 గామా. ఇప్పుడు వీటి మొత్తాన్ని మల్టిప్లై చేసి సింప్లిఫై చేయాలి. ఓకేనా, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 3ని ఒకేసారి మల్టిప్లై చేయలేం కాబట్టి ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ రెండింటి మల్టిప్లై చేస్తే కనుక పి ఇంటూ పి పి స్క్వేర్ వస్తుంది. పి ఇంటూ 4 బీటా అంటే కనుక 4p బీటా వస్తుంది. 4 ఆల్ఫా ఇంటూ పి అంటే కనుక 4p ఆల్ఫా వస్తుంది. నెక్స్ట్ 4 ఆల్ఫా ఇంటూ 4 బీటా అంటే కనుక 4 ఇంటూ 4 16 వస్తుంది. ఆల్ఫా బీటా వస్తుంది. ఇంటూ పక్కన ఏం కనిపిస్తుంది ఇంకా p ప్లస్ 4 గామా ఉంది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ పీ స్క్వేర్ 4p బీటా 4p ఆల్ఫా రెండిట్లోంచి 4pని కామన్ తీస్తే కనుక దీన్ని కామన్ తీస్తే 4pని కామన్ తీస్తే కనుక బీటా ప్లస్ ఆల్ఫా వస్తుంది. దాన్ని ఆల్ఫా ప్లస్ బీటాగా రాస్తున్నాం. ప్లస్ రిమైనింగ్ ఏముంది 16 ఆల్ఫా బీటా ఉంది. ఇంటూ పక్కన ఏం కనిపిస్తుంది పి ప్లస్ 4 గామా ఉంది. ముందుండే మైనస్ అంతే ఉంటుంది. పి లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. అలానే 4 గామా లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. దీని మొత్తాన్ని ఫస్ట్ ఎంత మల్టిప్లై చేద్దాం, పితో మల్టిప్లై చేస్తే కనుక పి స్క్వేర్ ఇంటూ పి అంటే కనుక పి క్యూబ్, పి ఇంటూ 4p ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే కనుక 4p ఇంటూ పి 4p స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా 16 ఆల్ఫా బీటా ఇంటూ పి అంటే కనుక 16p ఆల్ఫా బీటా వస్తుంది. 4 గామా లోపలికి వెళ్ళిపోతే కనుక పి స్క్వేర్ ఇంటూ 4 గామా వస్తుంది. కాబట్టి 4p స్క్వేర్ గామా వస్తుంది. నెక్స్ట్ 4p ఇంటూ 4 గామా అంటే కనుక 4 ఇంటూ 4 16p ఇంటూ ఇప్పుడు ఈ గామా లోపలికి వెళ్ళిపోతే కనుక రెండింటినీ మల్టిప్లై చేస్తుంది. కాబట్టి గామా ఇంటూ ఆల్ఫా నెక్స్ట్ గామా ఇంటూ బీటాని బీటా ఇంటూ గామా రాస్తున్నాం. 16 ఆల్ఫా బీటా ఇంటూ 4 గామా అంటే కనుక 16 ఇంటూ 4 64 వస్తుంది. ఆల్ఫా బీటా ఇంటూ గామా అంటే కనుక ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామాగా రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు దీని యొక్క వాల్యూ ఇంకా కనిపిస్తూ ఉన్నాయా, ఇంకొద్దిగా చేంజ్ చేస్తే కనుక మనకి S1 S2 S3 యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాబట్టి మైనస్ ఆఫ్ PQ ఇక్కడ 4p స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. ఇక్కడ 4p స్క్వేర్ ఇంటూ గామా ఉంది. ఈ రెండింటి నుంచి దేన్ని కామన్ తీయచ్చు అంటే కనుక 4p స్క్వేర్ని కామన్ తీయచ్చు. కాబట్టి 4p స్క్వేర్ని కామన్ తీస్తే కనుక ఇందులో ఆల్ఫా ప్లస్ బీటా ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది ప్లస్ గామా ఉంటుంది. ఇక 16p ఇంటూ ఆల్ఫా బీటా ఉంది. ఇక 16p ఇంటూ ఉంది. కాబట్టి ఈ రెండింటిలో దేన్ని కామన్ తీయచ్చు 16pని కామన్ తీస్తే కనుక ఇందులో ఏం మిగులుతుంది ఆల్ఫా ఇంటూ బీటా ఉంటుంది. ఇందులో ఏం మిగులుతుంది గామా ఆల్ఫా ప్లస్ బీటా గామా ఉంటుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూ మిగిలిపోయింది 64 ఇంటూ ఆల్ఫా బీటా గామా మిగిలిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ పీ క్యూబ్ ఒకేసారి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా 4p స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ ఉంది మైనస్ p ఉంది. కాబట్టి 4p స్క్వేర్ ఇంటూ మైనస్ p అంటే కనుక మైనస్ 4p క్యూబ్ వస్తుంది. ప్లస్ 16p ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా యొక్క వాల్యూ క్యూ ఉంది కాబట్టి 16p ఇంటూ క్యూ వస్తుంది. నెక్స్ట్ 64 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా యొక్క వాల్యూ మైనస్ r ఉంది. కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ 64r అవుతుంది. ఓకేనా, దీన్ని ఇంకొద్దిగా సింప్లిఫై చేయొచ్చు. ఇంకొద్దిగా ఎలా సింప్లిఫై చేయాలి అంటే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ p క్యూబ్ మైనస్ 4p క్యూబ్ అంటే కనుక మైనస్ 3p క్యూబ్ వస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూ ప్లస్ 16p క్యూబ్ ఉంది. నెక్స్ట్ మైనస్ 64r ఉంది. ఇప్పుడు మైనస్ లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. కాబట్టి 3p క్యూబ్ 3p క్యూబ్ మైనస్ 16p క్యూబ్ వస్తుంది ప్లస్ 64r అవుతుంది. ఇది మనకి కావాల్సినటువంటి థర్డ్ కండిషన్ యొక్క వాల్యూ అవుతుంది. ఇంకా వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఫోర్త్ కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ దాకా ఎక్కించండి, బోర్డు పట్టదులే కానీ రఫ్ చేసి ఫోర్త్ కండిషన్ పక్కన రాస్తాను.
నెక్స్ట్ చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ వన్ అయిపోయింది. ఇంకా ఫోర్త్ కండిషన్ యొక్క వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్త్ కండిషన్ ఏముంది, సిగ్మా ఆల్ఫా క్యూబ్ ఇంటూ బీటా క్యూబ్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆల్ఫా క్యూబ్ ఇంటూ బీటా క్యూబ్ని వాల్యూ చేంజ్ కాకుండా సిగ్మా ఆల్ఫా బీటా హోల్ క్యూబ్. సిగ్మా ఎలిమినేట్ చేస్తే కనుక సమ్ ఆఫ్ త్రీ టర్మ్స్, ఫస్ట్ టర్మ్ యొక్క వాల్యూ ఆల్ఫా బీటా హోల్ క్యూబ్, సిగ్మా తీసేసాం కాబట్టి ప్లస్ సెకండ్ టర్మ్ యొక్క వాల్యూ చూస్తే కనుక బీటా గామా హోల్ క్యూబ్, సిగ్మా తీసేసాం కాబట్టి ప్లస్ నెక్స్ట్ థర్డ్ టర్మ్ యొక్క వాల్యూ గామా ఆల్ఫా హోల్ క్యూబ్ వస్తుంది. ఫార్ములా వెరీ 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 ఇంపార్టెంట్ 2 మార్క్స్కి, ఓకేనా. నెక్స్ట్ ఇది ఒకటి ఏ ఒకటి బి ఒకటి సి అనుకుంటే కనుక ప్రస్తుతానికి ఫార్ములా రాసిన, నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి ఇంకా ఫార్ములా రాయడు. ఏబిసి అనుకుంటే కనుక అది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ లాగా ఉంటుంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుందంటే కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 3abc అనేది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ యొక్క ఫార్ములా అవుతుంది. ఈ ఫార్ములా ఏ దగ్గర వాల్యూ ఆల్ఫా ఇంటూ బీటా, బి దగ్గర వాల్యూ బీటా ఇంటూ గామా, సి దగ్గర వాల్యూ గామా ఇంటూ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసిన రే ఏ యొక్క వాల్యూ ఆల్ఫా ఇంటూ బీటా ఉంది, నెక్స్ట్ బి యొక్క వాల్యూ బీటా ఇంటూ గామా ఉంది. ఏయ్ రే కచ్చే మగర ఎదవా పనికి మాలేదో. ఏ యొక్క వాల్యూ ఆల్ఫా ఇంటూ బీటా, బి యొక్క వాల్యూ బీటా ఇంటూ గామా, సి యొక్క వాల్యూ గామా ఇంటూ ఆల్ఫా ఉంది కాబట్టి హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ ఇంటూ బి ఉంది, ఏ అంటే వాల్యూ ఆల్ఫా ఇంటూ బీటా ఉంది, బి అంటే వాల్యూ బీటా ఇంటూ గామా ప్లస్ బి ఇంటూ సి అంటే కనుక బి వాల్యూ బీటా గామా, సి యొక్క వాల్యూ గామా ఇంటూ ఆల్ఫా, సి ఇంటూ ఏ ఉంది, సి వాల్యూ గామా ఇంటూ ఆల్ఫా, ఏ యొక్క వాల్యూ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ మళ్ళీ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ అంటే వాల్యూ ఆల్ఫా బీటా ప్లస్ బి అంటే వాల్యూ బీటా గామా ప్లస్ సి అంటే వాల్యూ గామా ఆల్ఫా ప్లస్ 3 ఇంటూ ఏబిసి ఉంది, మళ్ళీ ఏ యొక్క వాల్యూ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ బి యొక్క వాల్యూ బీటా ఇంటూ గామా ఇంటూ సి యొక్క వాల్యూ గామా ఇంటూ ఆల్ఫా ఉంది, ఓకేనా. మనకి S1 S2 S3 కండిషన్లో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా యొక్క వాల్యూ క్యూ ఉంది కాబట్టి క్యూ కనిపిస్తుంది. ఇంకా రిమైనింగ్ డైరెక్ట్గా ఫార్ములా కనిపించట్లేదు కాబట్టి ఈ ఫ్యాక్టర్లో చూస్తే కనుక ప్రతి దాంట్లో ఏది కామన్గా ఉంది, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా కామన్గా కనిపిస్తుంది. ఇక్కడ ఆల్ఫా బీటా గామా కామన్ తీస్తే కనుక ఫస్ట్ టర్మ్లో బీటా ఉంటుంది, సెకండ్ టర్మ్లో గామా ఉంటుంది, థర్డ్ టర్మ్లో ఆల్ఫా ఉంటుంది. ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే కనుక ఎస్టీ యొక్క వాల్యూ క్యూ వస్తుంది ప్లస్ 3 ఇంటూ ఆల్ఫా బీటా ఇంటూ బీటా గామా ఇంటూ ఆల్ఫా అన్నీ మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ ఇంటూ గామా స్క్వేర్ వస్తుంది. దాన్ని ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు క్యూ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా యొక్క వాల్యూ మైనస్ ఆర్ ఉంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా యొక్క వాల్యూ మైనస్ పి ఉంది. ఇక్కడ మైనస్ ఆర్ ఇంటూ మైనస్ పి అంటే కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, పి ఇంటూ ఆర్ వస్తుంది. ఇంటూ పక్కన ఏముంది ఇంకా క్యూ ఉంది ప్లస్ 3 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా యొక్క వాల్యూ మైనస్ ఆర్ని స్క్వేర్ చేస్తే కనుక ప్లస్ అయిపోతుంది, ఆర్ స్క్వేర్ వస్తుంది. అది ఫోర్త్ కండిషన్. అప్పరా నిన్న